హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పోకి అయితే వచ్చేసామండి. ఇదైతే మన పంటకాలవ రోడ్లో మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ ఎక్స్పో యొక్క టైమింగ్స్ అండ్ లాస్ట్ డేట్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియో మిడిల్లో చెప్తాను. ఎక్కడో స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో అంతా. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. స్టార్టింగ్లో అంతా మనకి మట్టికి సంబంధించిన మట్టి వస్తువులు కానీ అవన్నీ పెట్టారనమాట. ఇక్కడ చూపిస్తాను కదా, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే పాత చీరలు కూడా తీసుకుంటారు. ఇదిగోండి, ఇవన్నీ మట్టి పాత్రలు సైజెస్ వారీగా ఉన్నాయి. ఏ సైజుకి ఆ సైజు మూతతో సహా వచ్చేస్తాయి అనమాట. స్టార్టింగ్ 200 ఆ రేంజ్ నుంచి ఉన్నాయన్నమాట. సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. ఇక్కడైతే దివాళీ అనమాట. దివాళీ కోసం అయితే ప్రమిదలు అవన్నీ ఉన్నాయన్నమాట. వస్తుంది కదా దివాళీ త్వరలో, అందుకని అయితే మన ఛానల్లో దివాళీకి సంబంధించిన క్రాఫ్ట్ వీడియో కూడా చేసి అయితే పెట్టడం జరిగింది. మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే ఐకార్డ్స్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి లింక్ ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. అది చాలా క్రాఫ్ట్ వీడియో కాబట్టి చాలా యూజ్ అవుతుంది. అండ్ చెప్తున్నట్టు ఇదంతా ఎంట్రన్స్ అనమాట. పార్కింగ్కి కూడా ఇబ్బంది ఏం లేదు, పెద్ద ప్లేస్ అయితే ఉంది. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసేసి ఇవన్నీ చెక్క సామాన్లు పెట్టారనమాట. అండ్ అలాగే మనకి స్వింగ్ మిషన్ చూస్తూ ఉంటాం కదా మనం ఆన్లైన్లో కానీ ఎక్కడైనా, అలాగే చిన్న స్వింగ్ మిషన్ 500లో పెట్టారు. ఆ స్టాల్ కూడా ఉంది. అదైతే బాగానే వర్క్ అవుతుందని చెప్పారు. అండ్ అలాగే నేను ఇంతకుముందు మినీ స్వింగ్ మిషన్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. దానికి సంబంధించిన రివ్యూ వీడియో అనేది త్వరలోనే చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎక్స్పో మనకి వినాయక చవితి స్పెషల్గా పెట్టారనమాట. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వినాయకుడి విగ్రహాలు, సాయిబాబా విగ్రహాలు అవన్నీ పెట్టి చాలా కళగా ఉంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉందన్నమాట. అసలు కాసేపు అక్కడే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అండ్ ఇంకా ఏ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ చూపిస్తాను. సో తప్పకుండా వీడియోని అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వీడియోని చూసేటప్పుడు సెట్టింగ్స్లో హై పిక్చర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని చూడండి, సో దట్ మీకు వీడియో అనేది బ్లర్ లేకుండా వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఈ ఎక్స్పోలో అయితే అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. అండ్ అలాగే రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు షాపింగ్ చేయకుండా అయితే అస్సలు వెళ్ళరనమాట. సో ఇక్కడ కూడా వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, శారీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవ్రీ స్టాల్లో మంచి మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
అండ్ ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 10 PM అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th అనమాట. అంటే ఇంకా 3 days ఉంది. ఎంట్రీ కూడా ఫ్రీ ఎంట్రీ. సో ఫ్రీ ఎంట్రీయే కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఒకసారి విజిట్ చేసేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఖచ్చితంగా షాపింగ్ చేసే వెళ్తున్నారు. అంత బాగుందనమాట ఇక్కడైతే కలెక్షన్ అనేది. ఓన్లీ బట్టలనే కాదు, ఇక్కడ 1 gram గోల్డ్కి సంబంధించినవి, ఇంకా జ్యువెలరీకి సంబంధించినవి, లైక్ అప్పడాలు కానీ ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత నేను చూపించబోయే స్టాల్లో మన డైలీ లైఫ్లో ఉపయోగపడే వస్తువులు, ఈవెన్ హౌస్ వైఫ్స్కి కూడా డైలీ లైఫ్లో చాలా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్, డే టు డే లైఫ్లో చాలా అవసరమైన వస్తువులు ఉన్నాయి. ఏమున్నాయో ఒకసారి చూడండి. జనరల్గా మీరు ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసినప్పుడు కోల్డ్ వాటర్ పెట్టి తీసేయాలి. గిల్లింగ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టి వాడాము. కాకపోతే అది గ్రీన్ కలర్ లో ఉంది. మీకు అది అలోవేరా మేడం, ఇది వచ్చేసి అలోవేరా మెంథల్ 2 వస్తుంది. అది 6 months వ్యాలిడిటీ వస్తే మీకు మాక్సిమం అన్నా కూడా 3 years దాకా వస్తుంది. 3 years దాకా వస్తుందా? ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడాలి. డీప్ ఫ్రిడ్జ్ లోనా? నార్మల్ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టచ్చు. ఓకే. ఫ్రిడ్జ్ లో ఏమంటే బై ఛాన్స్ మీరు మర్చిపోయారు అనుకోండి, లేకపోతే గట్టేసి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, డ్యామేజ్ అయితే. నార్మల్ ఫ్రిడ్జ్ లో మనకి హెవీ కూలింగ్ రాదు కదా, దానివల్ల గట్టదు. ఇంకా నార్మల్ గానే ఉండిపోతుంది. ఇది వచ్చేసి మ్యాజిక్ డోర్. జస్ట్ క్లీనింగ్ కోసం కిచెన్ లో కానీ టీ కాఫీ ఆయిల్ ఫ్రిడ్జ్, టీవీ, కబోర్డ్స్, మిరర్స్, డోర్ ఎంత ఉన్నాయి తీసుకొస్తాయి. ఎందుకంటే నార్మల్ మనం కాటన్ క్లాత్ అయితే ఏమంటే తుడిచేసి వదిలేసి లేకపోతే స్మెల్ వస్తుంది, ఫంగస్ ఫామ్ అవుతుంది. ఇది మీరు తుడిచేసి వాష్ అయిపోయినా వదిలేసి 1 month 6 months వదిలేసిన స్మెల్ రాదు. ఇప్పుడు క్లాత్ ఇంత రెడీగా ఉంది. నార్మల్ మన క్లాత్ అయితే ఎండబెట్టడానికి 15 to 20 minutes పడుతుంది. ఇది జస్ట్ విత్ ఇన్ సెకండ్ లో డ్రై అయిపోతుంది. ఇప్పుడు మీరు క్లాత్ ముట్టుకున్న డ్రాప్ కూడా జస్ట్ ఫీల్ ఉంటుంది. ఇప్పటికెళ్ళా మనకి స్పెట్ వచ్చి ఉంటుంది. ఒకసారి పిండండి ఇలాగా. ఇలా ఉందా? ఇది కట్ అవ్వదు మేడం. కట్ అవ్వడం వల్ల మీరు ఎట్లాగైనా ఫోల్డ్ చేసుకుని కట్ అవ్వదు. ప్లాస్టిక్ అయితే ఏమవుతుందంటే ఇంత ఫోల్డ్ చేస్తే కట్ అవ్వదు. ఇది కట్ అవ్వదు. ఇప్పటికెళ్ళా మనం స్నానం చేసుకున్నాం, చేతి ఉంటుంది, స్పెట్ ఉంటుంది, హెయిర్ అన్ని రకాలుగా ఎంత ఆ టవల్? ఇది 100 rupees పడుతుంది. ఇంత వెడల్పు వస్తుంది. మీరు కావాలంటే కట్ చేసుకుని వాడచ్చు. ఇది వచ్చేసి యాంటీ స్కిడ్ గవర్నమెంట్స్. వాటర్ అబ్జర్వ్ అవుతుంది చాలా దగ్గర, సింక్ దగ్గర కానీ వేస్తారు. ఎందుకంటే నార్మల్ మన హ్యాండ్ అయితే కొద్ది డేలప్పుడు తాగిపోతుంది, గాలి పడిపోవడం కూడా. ఇది వాటర్ తీసుకుంటుంది, 20 minutes వదిలేస్తే డ్రై అవుతుంది, పెట్టి ఆటోమేటిక్ అదే డ్రై. మీకు మీరు వాచ్మెన్ కదా, వాషింగ్ మిషన్ దగ్గర వేసుకుంటే బ్రష్ పెట్టుకోండి. అదెంత డోర్ మ్యాట్? ఇది 180 ఉంది. 180. ఓకే. మీకు నార్మల్ గా ఆన్లైన్ అయితే 50 ఉంది. డిమార్ట్ అయితే 210 ఉంటుంది. మనం ఆన్లైన్ లో డిమార్ట్. ఓకే. ఓకే. ఇది వచ్చేసి మీకు హాట్ అండ్ కోల్డ్ బ్యాగ్. ఇది వేడి నీళ్ళు వేసుకుని నొప్పులు కాపడం. జనరల్ గా మనకి ఏదైనా స్టమక్ లేడీస్ కి బ్యాక్ పెయిన్స్, మీరు హాట్ వాటర్ మనకి హ్యాండీగా చెమ్ములో కానీ లేదా వేసుకుని పట్టులో అలా కాకుండా ఇట్లా ఓపెన్ చేసుకోవాలి, హాట్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి మీరు వేడి వేస్తే 2 hours మాక్సిమం. ఐస్ క్రీమ్ వేస్తే 3 to 4 hours ఉంటుంది. మీరు ఎంత టెంపరేచర్ లోనే వేడేయండి, ఏమో కాలిపోవడం కానీ మెల్ట్ అవడం, డ్యామేజ్ ఏమవుతుంది. ఇది వచ్చేసి రూమ్ ప్లస్ దోమలు రాకుండా వాడు. అంటే న్యాచురల్ గా మీరు ఆల్ అవుట్ బుకింగ్స్ వాడతారు కదా, అలా కాకుండా ఏమంటే కెమికల్ ఉన్నది, అల్లర్జీ ప్రాబ్లం కాకుండా న్యాచురల్ గా పచ్చకరపూరము, సాంబ్రాణి అలా బాగుంటుంది. ఈ బ్యాండ్ ఎంత? ఇది 100 rupees పడుతుంది స్మాల్ సైజ్. మీకు బిగ్ సైజ్ కావాలంటే ఇలా వస్తుంది. ఇది వచ్చేసి 130 rupees పడుతుంది. అంటే బిగ్ సైజ్ ఎందుకు పడతారు అంటే లేడీస్ కి డార్క్ సర్కిల్ ఉంటుంది కదా, మొత్తం కవరింగ్ అవుతుంది. స్మాల్ సైజ్ అయితే ఓన్లీ ఐస్ కవరింగ్ అవుతుంది. కొద్దిగా పెద్ద సైజ్ వస్తుంది, చిన్న సైజ్ వస్తుంది.
ఫస్ట్ మీకు అలోవేరా వచ్చేది గ్రీన్ కలర్ లో వచ్చేది. అవును, అది వాడాం. 6 months వ్యాలిడిటీ అయిపోయింది. అవును. ఇది మెంతాల్ మిక్స్ వస్తుంది కాబట్టి లేట్ ఎక్కువ రోజులు వస్తుంది. ఓకే. అది వచ్చేసి అగరబత్తి తీసుకున్నాం. స్పెషల్ అనమాట. శాండల్, లెవెండర్, జాస్మిన్ రోజ్ ఒకటి 1 hour వెళ్తుంది. ఓ 1 hour వెలుగుతుంది. ఏ అగరబత్తి కూడా 1 hour వెలుగుతుంది. అవును, అది హోమ్ మేడ్ అనమాట. 1 hour వెలుగుతుంది. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఎక్కువ పొగరాదు. ఓకే. ఇది వచ్చేసి బ్లాక్ టర్మరిక్ అన్నమాట. ఇది నార్మల్ గా స్కిన్ అలర్జీ, కఫాపొడి, స్కిన్ గ్లో వచ్చేదని కూడా వాడుతుంది. అంటే ఎంత ప్రైస్? అది 100 grams 100 rupees. 1 kilo వచ్చేసి 1000 rupees పడుతుంది. కొత్తిమీర వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇవెంతండి ప్రైస్? అది పావు కిలో 200 మేడం. 160 కడ్డీస్ వస్తాయి. ఇదైతే 35 minutes వెళ్తుంది. అది వచ్చేసి మనకి 15 to 1 hour వెళ్తుంది. మనం 40 minutes చెప్తున్నాం. 1 hour వెళ్తుంది. మీరు ఓపెన్ చేసి ఇలా పెట్టేసేయండి. 1 month తర్వాత వెలిగించిన అదే స్మెల్ వస్తుంది. స్మెల్ అయితే పోతుంది. ఏ అగరబత్తి అయినా 2 days వదిలేసి స్మెల్ పోతుంది. అవునవును, ఫ్రేగ్రెన్స్ పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా మా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఇవాల్టి వీడియో. మరి ఇంకా మన విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో మంచి వీడియోని మన ఛానల్లో షూట్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఇంకా మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా అది కూడా ఒకసారి వీడియోని అయితే చూసేయండి. మీకు ఏ దగ్గర అనుకుంటే అది విజిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అంటిల్ దెన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.